Hi, welcome to Oral Learners. So today we are discuss in subject of principles of taxation law. So principles of taxation law under the head income from house property. So already income from salary, full videos already దీనికి అన్ని purpose తో. So what is the salary? Salary ఎట్లా pay scale తీసుకుంటాం? సో శాలరీలో ఏవి డిడక్షన్స్ ఉన్నాయి, సో శాలరీలో ఏవి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, అలవెన్సెస్ ఏంటివి, పర్క్విజిట్స్ ఏంటివి, సో హెచ్ఆర్ ఎలా క్యాల్కులేట్ చేస్తా అన్ని వీడియోస్ కూడా ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి. మీరు ఒకసారి విజిట్ చేయండి. సో మీకు యూజ్ అవుతాయంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ అదర్స్. థ్యాంక్ యూ. దిస్ వీడియో ఓన్లీ ఫర్ ద లా స్టూడెంట్స్. సో వీరికైనా ఇంకా యూజ్ అవుతుంది చూడొచ్చు. సో లా స్టూడెంట్స్ లో మనకి ఫోర్త్ సెమిస్టర్ లో ఉండే ప్రిన్సిపల్స్ ఆఫ్ టాక్సేషన్ లాలో సో మనం ఈ రోజు ఆల్రెడీ శాలరీ చెప్పేసాము. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సో హౌస్ ప్రాపర్టీ మనకి మెయిన్ గా హౌస్ ప్రాపర్టీ మీన్స్ ఏంటంటే సో ఎవరైతే ట్యాక్స్ పేయర్ ఉన్నారో ట్యాక్స్ పేయర్ కి వచ్చే ఇన్కమ్స్ ఇక్కడ రెంట్ ఇన్కమ్స్ ఏదైతే రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ నుంచి వస్తుందో అది బిల్డింగ్స్ అయినా ల్యాండ్స్ అయినా సో అది కనెక్ట్ అయిన దాన్ని బట్టి రెంటల్ ఇన్కమ్ ఆ రెంటల్ ఇన్కమ్ వచ్చేది ట్యాక్స్ పేరు ట్యాక్స్ పే చేయాలి. సో అతని హౌసెస్ రెంట్ ఎలా తీసుకుంటాము? సో యాక్చువల్ గా పే చేస్తే రెంట్ తీసుకుంటామా, లేకపోతే లేకపోతే ఏమైనా మున్సిపల్ వాల్యుయేషన్ రెంట్ తీసుకుంటామా? సో వివిధ రకాల రెంట్స్ ఉన్నాయి, ఫెయిర్ రెంట్, యాక్చువల్ రెంట్. సో ఇవన్నీ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. వాట్ ఈస్ ద రెంట్, రెంట్ సో ఏ రెంట్ తీసుకుంటాం, మున్సిపల్ రెంట్ ఏంది, ఫెయిర్ రెంట్ ఏంది, యాక్చువల్ రెంట్ ఏంది అన్ని చూద్దాం. దాంతో పాటు వాట్ ఈస్ ద గ్రాస్ యాన్యువల్ వాల్యూ, తర్వాత వచ్చేసి ఏవి డిడక్షన్స్, ఏవి తర్వాత ఒకవేళ లోన్ తీసుకుంటే లోన్ కడుతున్నాము ఎటువంటి పరిస్థితులు అన్ని ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గో టు ది వీడియో. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సో కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. దానికంటే ముందుగా సో మనం స్టెప్ 1 లో ఏం చేయాల్సింది ఉందంటే డిటర్మైన్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. గ్రాస్ యాన్యువల్ వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎట్లా మనం కనుక్కోగలుగుతామంటే సో మనం చూద్దాము. సో ఫస్ట్ మనకు వచ్చేసి ఏముందంటే ఫెయిర్ రెంట్. సో ఫెయిర్ రెంట్ మీన్స్ ఏంటంటే ఒక సిమిలర్ ఏరియాలో సో సేమ్ హౌసెస్ సేమ్ లొకాలిటీలో ఉండే రెంట్. సో ఇప్పుడు మనం సపోజ్ కర్నూలు కానీ హైదరాబాద్ కానీ ఇక్కడ ఇది ఏరియా అని తీసుకోండి. సో పలానా చోట ఒక సరౌండింగ్స్ లో ఉండే రెంట్ అంతా ఒక రేట్ ఉంటుంది. 5,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు. ఆ ఏరియా అంతా ఎక్కడికన్నా ఒక 1,000 రూపీస్ అటు ఇటు డిఫరెన్స్ ఉంటుంది కానీ అంతా కూడా సేమ్ ఉంటుంది. మన బిల్డింగ్ అపార్ట్మెంట్ ఫ్లోర్స్ ను బట్టి లేకపోతే ఇట్లా ఆ ఫెయిర్ అండ్ ఆ సిమిలర్ ప్రాపర్టీ వుడ్ బి ఫెయిచ్ ఇన్ ద సేమ్ లొకాలిటీ. తర్వాత వచ్చేసి మనకు మున్సిపల్ వాల్యూ. సో మున్సిపల్ వాళ్ళు వాళ్ళకు ట్యాక్స్ మున్సిపల్ ట్యాక్స్ పర్పస్ కోసము వాళ్ళు ఏం చేస్తారంటే ద వాల్యూ డిటర్మైన్డ్ బై ది మున్సిపల్ అథారిటీస్ ఫర్ ప్రాపర్టీ ట్యాక్స్. ప్రాపర్టీ ట్యాక్స్ కోసం అని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వాల్యూ ఒక ఏరియాలో ఈ వాల్యూను డిసైడ్ చేస్తారు వాళ్ళు. వాల్యూను ఒక ఉండే స్క్వేర్ ఫీట్స్ ప్రకారం కానీ ఆ లెంత్ పొడవు హెడ్ ఎన్ని బిల్డింగ్స్ ఎంత ఏ ఏరియా దాన్ని బట్టి ఒక మున్సిపల్ వాల్యూ వాళ్ళు డిసైడ్ చేస్తారు. తర్వాత వచ్చేసి మనకు స్టాండర్డ్ రెంట్. ఇఫ్ ద ప్రాపర్టీ ఈజ్ కవర్డ్ అండర్ ద రెంట్ కంట్రోల్ యాక్ట్. దిస్ మీన్స్ ఏంటంటే దిస్ ఇంపార్టెంట్. కొన్ని సిటీస్ లో ఏముందంటే రెంట్ చార్జెస్ చాలా ఎక్కువ కలెక్ట్ చేస్తుంటారు. సో అక్కడ ఉండే టెనెంట్స్ అందరూ లాస్ అవుతున్నారనే ఉద్దేశంతో రెంట్ కంట్రోల్ యాక్ట్ ఏం చేస్తుందంటే ఒక స్టాండర్డ్ రెంట్ ఏర్పాటు చేస్తుంది. దానికంటే రెంట్ ఒకవేళ ఎక్కువ తీసుకుంటే అది ఇల్లీగల్ అవుతుంది. సో వాళ్ళు రెంట్ కంట్రోల్ యాక్ట్ యొక్క ప్రొవిజన్స్ ను బ్రీచ్ చేసినట్లు. సో ఇక్కడ ఏంటంటే అది మాక్సిమం లీగల్ రెంట్ స్టాండర్డ్ రెంట్ అనేది. సో ఆ ఆ రెంట్ ప్రకారం టెనెంట్స్ రెంట్ పే చేయొచ్చు. తర్వాత మనకు యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్. సో యాక్చువల్ రెంట్ ఎంతైతే అక్కడ ఉండే టెనెంట్ అక్కడ ఉండే ఎవరైతే రెంట్ ఉంటున్నారో వాళ్ళు యాక్చువల్ రెంట్ గా ఓనర్ కి ఎంత పే చేస్తున్నాడు, ఓనర్ ఎంత రిసీవ్ చేసుకుంటున్నాడు. సో ఇది అన్రియలైజ్డ్ రెంట్ యాజ్ పర్ రూల్ 4. సో ఆఫ్టర్ డిడక్టింగ్ ది అన్రియలైజ్డ్ రెంట్ దట్ మీన్స్ అంటే సో దాంట్లో ఏమైనా రిపేర్స్ ఏమైనా మనం చెక్ చేద్దాము. సో మనకి యాక్చువల్ గా డౌట్ రావచ్చు ఇవి ఎలా క్యాల్కులేట్ చేయాలనేది. సో మన ఫెయిర్ రెంట్ తీసుకోవాలన్నా, మున్సిపల్ వాల్యూ తీసుకోవాలన్నా, స్టాండర్డ్ రెంట్ తీసుకోవాలన్నా, యాక్చువల్ రెంట్ తీసుకోవాలన్నా, ఏం తీసుకోవాలన్నా మనం కన్ఫ్యూజన్ లో ఉంటాం. ఏది మనం ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ తో పే చేస్తాము. ఒకవేళ మనం యాక్చువల్ రెంట్ తీసుకుంటూ ఉన్నాం
సో యాక్చువల్ రెంట్ తీసుకుంటూ ఉన్నాము కానీ రిపేర్ కాస్ట్ వస్తుంటది. సో రిపేర్ ఎట్లా మేము ఎట్లా దీన్ని సర్వైవ్ అవ్వగలము. సో ఒకవేళ రెంట్ తీసుకున్న దానికంటే ఒకసారి రెనోవేషన్ కోసం ఆ ఖర్చుల కోసం ఏదో ఒకటి ఇంకా హౌస్ అన్నాక రిపేర్స్ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఎట్లా? సో దీనికన్నిటికి ముందు ఉంది. మనం ముందు రోజు చూద్దాము. ఇక్కడ మనకు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి గ్రాస్ అండ్ వాల్యూ అంటే అది ఫుల్ ఇంకా డీటెయిల్స్ ఉంది. ఇక్కడ సింపుల్ గా మనకి ఫస్ట్ స్టెప్ ఏం చేస్తుంటే కంపేర్. చక్కగా అబ్జర్వ్ చేయండి ఫార్ములా. ఫస్ట్ స్టెప్ ఇది గుర్తు పెట్టుకోండి ఫార్ములా. హై, లో, హై, హయ్యర్, లోయర్, హయ్యర్, హయ్యర్, లోయర్, హయ్యర్. దిస్ ఇస్ సింపుల్ ఫార్ములా. సో ఫస్ట్ మనం మున్సిపల్ వాల్యూ, ఫేర్ రెంట్ రెండు కంపేర్ చేసినామంటే అది విచ్ ఇస్ ఎవర్ ఏదైతే మున్సిపల్ వాల్యూలో నుంచి ఫేర్ రెంట్ లో నుంచి ఏది ఏది హయ్యర్ ఉంటుందో దాన్ని మనం క్యాల్కులేట్ హయ్యర్ ని తీసుకుంటాం. సెకండ్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ వాల్యూ ఆర్ స్టాండర్డ్ రెంట్. సో స్టాండర్డ్ రెంట్ అంటే అలా చెప్తున్నాము ఇట్ ఈస్ ద లీగల్ రెంట్. స్టాండర్డ్ బోర్డు కంట్రోల్ బోర్డు నిర్ణయిస్తుంది. సో ఈ రెండిట్లో ఏదైతే తక్కువగా ఉంటుందో సో ఫేర్ రెంట్ లో మున్సిపల్ రెంట్ లో ఏది ఎక్కువ వచ్చిందో ఆ ఎక్కువను మళ్ళీ స్టాండర్డ్ తో కంపేర్ చేసినప్పుడు ఆ స్టాండర్డ్ రెంట్ ఫస్ట్ స్టెప్ వాల్యూలో ఏదైతే తక్కువ ఉందో దాన్ని విచ్ ఎవర్ ఇస్ ద లోయర్. థర్డ్ స్టెప్ లో సెకండ్ స్టెప్ వాల్యూ ఏదైతే మనం ఫస్ట్ స్టెప్ వాల్యూ స్టాండర్డ్ రెండు కంపేర్ చేసినప్పుడు మనకు సెకండ్ స్టెప్ వాల్యూ వచ్చింది ఆ సెకండ్ స్టెప్ వాల్యూ కంపేర్ విత్ యాక్చువల్ రెంట్. యాక్చువల్ రెంట్ ఏముందంటే హైయర్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్ ఇన్ జనరల్లీ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఈ రెండు మనం కంపేర్ చేసినప్పుడు మనకు గ్రాస్ యాన్యువల్ వాల్యూ జిఏవి. ఇప్పుడు ఇఫ్ ద ప్రాపర్టీ వాజ్ వెకెంట్ ఫర్ ది పార్ట్ ఆఫ్ ది ఇయర్ ద రిడక్షన్ ఆఫ్ ఫర్ వేకెన్స్ పీరియడ్ ఈజ్ అలౌడ్. ఒకవేళ ఇప్పుడు రెంట్ ఏంటంటే మనకు ఒక హౌస్ లో రెంట్ ఉంటున్నారంటే వాళ్ళు కంటిన్యూగా ఉండరు. సో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఏమైనా పోస్ట్పోన్ సో మళ్ళీ వేకేట్ చేస్తున్నారు. సో అటువంటి వేకెన్సీ పీరియడ్ లో మనం యాక్చువల్ గా రెంట్ పే చేసిన దాంట్లో రిడక్షన్ చేసుకోవచ్చు మన అమౌంట్ ని. నెక్స్ట్ చూద్దాం. సో ఇంకా దీంట్లో స్టెప్ ఏముందంటే మనకి డిడక్ట్ మున్సిపల్ ట్యాక్సెస్ ఏదైతే ఇప్పుడు దాకా వచ్చిందో ఏది గ్రాస్ యాన్యువల్ వాల్యూ గ్రాస్ యాన్యువల్ వాల్యూలోంచి మున్సిపల్ ట్యాక్సెస్ మనము పే చేస్తాము. సో దీన్ని మీరు ఒకసారి కొంచెం పాయింట్ అబ్జర్వ్ చేయండి. మున్సిపల్ ట్యాక్సెస్ అనేది మీరు యాక్చువల్ గా ఎంత అయితే ఆ ఇయర్ లో పే చేస్తున్నారో అంత మాత్రమే డిడక్ట్ చేయబడుతుంది. మీరు ఏ ఇయర్ అయితే మనము ఏ ప్రీవియస్ ఇయర్ లో అయితే మీరు హౌస్ రెంట్ పైన మున్సిపల్ ట్యాక్సెస్ ప్రాపర్టీ పైన మున్సిపల్ ట్యాక్సెస్ పే చేస్తున్నారో ఆ పే చేసిన అమౌంట్ ఆ ప్రీవియస్ ఇయర్ మాత్రమే తీసుకుంటుంది. సపోజ్ మున్సిపల్ ట్యాక్స్ ప్రాపర్టీ వాల్యూ మున్సిపల్ వాల్యూ పైన 20% విధించింది అనుకోండి. 20% అంటే మనకు 60,000 వచ్చింది. మీరు 60,000 లో 50% మాత్రం పే చేస్తారు. అంటే 30% అంటే 30,000 మాత్రం పే చేస్తారు. మీరు 60,000 డిడక్ట్ చేసుకోవడానికి పాసిబుల్ లేదు కానీ మీరు ఎంత అయితే యాక్చువల్ గా పే చేసినారో 30,000 మాత్రమే డిడక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 60,000 మీరు విధించింది. మీరు 80,000 పే చేస్తున్నా ఎక్కువ పే చేసినా తక్కువ పే చేసినా మీరు డిడక్షన్ చేసుకోవడానికి మీకు అలౌ ఉంది ఇక్కడ. సో దాని మీన్స్ ఏంటంటే సో మనము యాక్చువల్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ మైనస్ లెస్ చేస్తే మున్సిపల్ ట్యాక్సెస్ ను మనకు వచ్చేదే నెట్ యాన్యువల్ వాల్యూ. సో ఇక్కడ నుంచి ప్రొసీజర్ వేరు. నెట్ యాన్యువల్ వాల్యూ కనుక్కోవడానికి మనం ఏం చేస్తాం చూడండి ఇక్కడ మనకు నెక్స్ట్ దగ్గర ఏముంది కాంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. చూడండి ఫస్ట్ స్టెప్ కంపేర్ చేయాలి సెకండ్ స్టెప్ కంపేర్ చేయాలి థర్డ్ స్టెప్ కంపేర్ చేయాలి తర్వాత మనకు గ్రాస్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ స్టెప్ కంపేర్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ ఫేర్ రెంట్ ఆర్ మున్సిపల్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఈ రెండిట్లో ఏదైతే ఎక్కువ ఉంటుందో ఎక్కువని మనం తీసుకుంటాము. సెకండ్ స్టెప్ లో సెకండ్ స్టెప్ కంపారిజన్ ఏముందంటే ఫస్ట్ స్టెప్ వాల్యూ ఆర్ స్టాండర్డ్ రెంట్ ఈ రెండిట్లో ఏది విచ్ ఎవర్ ఈజ్ లోయర్ దాన్ని మనం తీసుకుంటాం. థర్డ్ స్టెప్ కి వచ్చేలోపు సెకండ్ స్టెప్ వాల్యూ ఆర్ యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ బై ట్యాక్స్ పేయర్. సెకండ్ స్టెప్ వాల్యూ ఏదైతే వచ్చిందో ఆర్ యాక్చువల్ రెంట్ ఈ రెండిట్లో ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని తీసుకుంటాం. సో ఈ ఎక్కువ ఉండేది థర్డ్ స్టెప్ లో వచ్చిన వాల్యూయే మనకు గ్రాస్ యాన్యువల్ వాల్యూ. థర్డ్ స్టెప్ లో వచ్చిన వాల్యూయే ఇట్లా మనకు ఫస్ట్ స్టెప్ లో ఒక వాల్యూ వచ్చింది సెకండ్ స్టెప్ లో ఒక వాల్యూ వచ్చింది ఇప్పుడు థర్డ్ స్టెప్ లో వచ్చే వాల్యూయే గ్రాస్ యాన్యువల్ వాల్యూ.
ఈ గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుంచి మనము లెస్ మున్సిపల్ ట్యాక్సెస్ పే చేస్తాము. మున్సిపల్ ట్యాక్సెస్ చెప్పాను, యాక్చువల్ గా మీరు ఎంత అయితే పే చేస్తున్నారో పే చేసిన దానికి మాత్రమే మీకు డిడక్షన్ ఉంటుంది. సో యాక్చువల్ మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్. సో దాని నుంచి తీసేస్తేనే మనకు ఎంత వచ్చిందంటే నెట్ యాన్యువల్ వాల్యూ అంటాం. నెట్ యాన్యువల్ వాల్యూ, ఎన్ఏవి. సో ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే మనకు కొన్ని డిడక్షన్స్ ఇచ్చింది. సో మన ఖర్చులు ఎన్నైనా ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. నువ్వు అన్ని ఖర్చులు పెట్టినా, ఇన్ని ఖర్చులు పెట్టినా మున్సిపల్ ట్యాక్స్ ఇస్తున్న వాళ్ళకి చూపించచ్చు, ట్యాక్స్ వాళ్ళకి. కానీ వాళ్ళు మనకు నీకు తక్కువ గాని ఎక్కువ గాని ఒక డిడక్షన్ ఇచ్చినారు. స్టాండర్డ్ డిడక్షన్స్ ఇక్కడ 30% స్టాండర్డ్ డిడక్షన్స్ నువ్వు డిడక్ట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ. 30% రిపేర్ కాస్ట్ కోసం అని నీకు డిడక్షన్ 30%. ఏదైతే నెట్ యాన్యువల్ వాల్యూ ఉందో, నెట్ యాన్యువల్ వాల్యూలో 30% స్టాండర్డ్ డిడక్షన్. సో 1,00,000 రూపీస్ లో ఉందనుకోండి, 30% అంటే 30,000 రూపీస్ నువ్వు 1,00,000 లో నుంచి డిడక్ట్ చేసుకోవచ్చు. 30,000 నువ్వు ఖర్చులు రిపేర్ ఎక్స్పెన్సెస్ అవ్వని, రిపేర్ ఎక్స్పెన్స్ అవ్వకపోని, ఈ 30% అనేది నీకు డిడక్షన్ గా వస్తుంది. తర్వాత వచ్చేసి ఇంట్రెస్ట్ అండ్ లోన్. దిస్ ఇస్ ద వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇన్ దిస్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో. సో కొంచెం కాంప్లికేటెడ్ గా ఉండొచ్చు. మనం ఒకసారి క్లాస్ నెమ్మదిగా వినండి, అంటే లాస్ట్ వరకు చూడండి. ప్రాబ్లమ్స్ తో పాటు ఇచ్చుకుంటూ వెళ్ళాను. సో మనకేంటంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఇప్పుడు చూడండి, ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయడానికి, లేకుంటే ఒక హౌస్ కొనడానికి మనం ఎంతో ఖర్చు పెట్టింటాం. లక్షలలో ఇప్పుడు ఉండే మార్కెట్ వాల్యూ ప్రకారం కోట్లలో కానీ డబ్బులు రావు సిటీస్ లో కానీ ఎక్కడైనా కానీ. సో బిల్డింగ్స్ మనం కొనాలంటే, అపార్ట్మెంట్స్ మనం కొనాలంటే, ఫ్లాట్స్ మనం కొనాలంటే లక్షలు కోట్లలో పెట్టాం కానీ మనకు దొరకవు. సో ఇన్ని కోట్లు మనం ఒకేసారి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, ఒక రేంజ్ వాళ్ళు కానీ ఏం చేస్తారంటే ఒక లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకొని ఆ లోన్ పైన ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ, ఆ లోన్ ఈఎంఐస్ పే చేసుకుంటూ వస్తారు. సో ఇక్కడ మనకి ఏముందంటే ఇంట్రెస్ట్ అండ్ లోన్. దట్ మీన్స్ ఏంటంటే ప్రతి లోన్ కి ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు లోన్ అమౌంట్ డిడక్ట్ అవ్వదు, కానీ ఇక్కడ లోన్ పైన మీరు కట్టే ఇంట్రెస్ట్ ను మీరు డిడక్ట్ చేసుకోవచ్చు. లోన్ పైన కట్టే ఇంట్రెస్ట్ ను మీరు డిడక్ట్ చేసుకోవచ్చు. అది ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ కానీ, పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ కానీ. సో దాని గురించి మనం కొంచెం డిస్కస్ చేద్దాము. సో మీకు ఇక్కడ నేను రెండు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ కింద 2 కాలమ్స్ వేసాను. ఒకటి కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్, రెండు ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్. సో ఈ స్టాండర్డ్ డిడక్షన్స్, కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్, ప్రీ కన్స్ట్రక్షన్, ఈ మూడు కలిపి నెట్ యాన్యువల్ వాల్యూలో నుంచి మనం డిడక్షన్ డిడక్ట్ చేస్తే మనకు వచ్చేదే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. దిస్ ఇస్ ద taxable house property, taxable income. This is the income taxable under the head of income from house property. So next slide. So this is income from house property లో ఒక క్వశ్చన్ చూడండి. Mr. X is the owner of 3 houses which are not governed by the Rent Control Act. From the following particulars found out gross annual value in each case for the assessment year 2024-25. సో మనకి ఇచ్చిన పర్టికులర్స్ చూడండి. మున్సిపల్ వాల్యూ మనకు ఫస్ట్ హౌస్ కి వచ్చేసి 60,000, సెకండ్ హౌస్ కి వచ్చేసి 50,000, థర్డ్ హౌస్ కి వచ్చేసి 85,000. పే రెంట్ వచ్చేసి 66,000, 54,000, 82,000. యాక్చువల్ రెంట్ 62,000, 58,000, 80,000. సో ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. సో మనం ఫస్ట్ కంపేర్ చేయాల్సింది ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ కంపేర్ విచ్ ఎవర్ ఇస్ హైయర్. ఏది? మున్సిపల్ వాల్యూ, ఫేర్ రెంట్. ఈ రెండు కంపేర్ చేసినప్పుడు ఏదైతే ఎక్కువ ఉందో 60,000, 66,000, ఏది ఎక్కువ ఉంటారు? 66,000. అందుకే ఫస్ట్ స్టెప్ వాల్యూ దగ్గర 66,000 వేసాను. ఇక్కడ చూడండి 50,000, 54,000, ఈ రెండిట్లో ఏది ఎక్కువ? 54,000 ఎక్కువ ఉంది. సో ఈ రెండిట్లో ఎక్కువ ఉన్నదాన్ని 54,000 ఇక్కడ వేసాను. 85,000, 82,000 ఇక్కడ మున్సిపల్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి 85,000 వేసాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది సెకండ్ స్టెప్ కంపారిజన్. సెకండ్ స్టెప్ కంపారిజన్ ఏముంది? మనకు యాక్చువల్ గా అక్కట్లో మనం ముందుగా చూసుకుంటే సెకండ్ స్టెప్ కంపారిజన్ ఫస్ట్ స్టెప్ వాల్యూ, తర్వాత స్టాండర్డ్ రెంట్. కానీ ఇక్కడ ఏముందంటే ఈ హౌసెస్ విచ్ ఆర్ నాట్ గవర్న్డ్ బై ద రెంట్ కంట్రోల్ యాక్ట్. రెంట్ కంట్రోల్ యాక్ట్ కింద ఇవి గవర్న్ చేయబడట్లేదు, ఇవి కంట్రోల్ చేయబడట్లేదు. సో ఆ ఏరియాలో రెంట్ కంట్రోల్ బోర్డు వాళ్ళ యొక్క ప్రొవిజన్స్ అప్లై చేయట్లేదు. సో ఇక్కడ ఆ యాక్ట్ అప్లై అవ్వదు. సో అటువంటిప్పుడు ఏం చేస్తాము?
సో అటువంటి ఏం చేస్తాము, మనకు స్టాండర్డ్ రెంట్ లేదు కాబట్టి డైరెక్ట్ గా నేరుగా ఫస్ట్ స్టెప్ వాల్యూ, యాక్చువల్ రెంట్, ఈ రెండిట్లో హైయర్, ఈ రెండిట్లో ఎక్కువ ఏముంది. ఇప్పుడు చూడండి 66,000 ఫస్ట్ స్టెప్ వాల్యూ, తర్వాత 62,000 సెకండ్ స్టెప్ వాల్యూ. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉందంటే 66,000. ఇది గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఆఫ్ ఫస్ట్ హౌస్. సెకండ్ స్టెప్ లో చూడండి 54,000, 54,000, 58,000. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది, 58,000. యాక్చువల్ రెంట్ ఎక్కువ ఉంది కాబట్టి గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఆఫ్ సెకండ్ హౌస్. థర్డ్ చూడండి 85,000 ఉంది, 80,000. ఈ రెండిట్లో ఎక్కువ ఏముంది, 85,000. విచ్ ఎవర్ ఇస్ హైయర్, ఈ రెండిట్లో 85,000. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఆఫ్ ఫస్ట్ హౌస్ 66,000, సెకండ్ హౌస్ 58,000, థర్డ్ హౌస్ 85,000. దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఇది సింపుల్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ కనుక్కోవడానికి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో Mr. Rex, the owner of the four houses which are let out are covered by the Rent Control Act. From the following particulars, find out the gross annual value in each case for the assessment year 2024-25. సో పర్టికులర్ చూడండి, మున్సిపల్ వాల్యూ, ఫేర్ రెంట్, స్టాండర్డ్ రెంట్, యాక్చువల్ రెంట్, ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్, థర్డ్ హౌస్, ఫోర్త్ హౌస్, మనకి ఇవన్నీ కాలమ్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఈ పర్టికులర్స్ నుంచి మనము గ్రాస్ యాన్యువల్ వాల్యూని కమ్ అవుట్ చేద్దాము. సో ఈ ప్రాబ్లమ్ లో, లాస్ట్ ప్రాబ్లమ్ లో స్టాండర్డ్ రెంట్ లేదు. స్టాండర్డ్ రెంట్ మీన్స్ ఏంటంటే రెంట్ కంట్రోల్ యాక్ట్ కంట్రోల్ చేయడం. ఇక్కడ స్టాండర్డ్ రెంట్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ కంపారిజన్ విచ్ ఎవర్ ఇస్ హైయర్. సో ఫెయిర్ రెంట్, మున్సిపల్ వాల్యూ. సో ఈ రెండిట్లో కంపేర్ చేస్తే వస్తుంది మనకు 66,000 వస్తుంది. సో ఈ రెండిట్లో కంపేర్ చేస్తే మనకి వస్తుంది 38,000 వస్తుంది. సో మున్సిపల్ ఫెయిర్ రెంట్ కంపేర్ చేస్తే మనకు ఏమొస్తుంది, 55,000 వస్తుంది, విచ్ ఇస్ ఎవర్ హైయర్. ఇక్కడ కంపేర్ చేస్తే ఫోర్త్ హౌస్ లో 46,000. సో మనకి ఇప్పుడు ఏముంది, 66,000 వస్తుంది, 38,000 వస్తుంది, 55,000 వస్తుంది, 46,000 వస్తుంది ఫస్ట్ స్టెప్ లో. సెకండ్ స్టెప్ కి వచ్చేసి మనకి ఏముంది, సెకండ్ స్టెప్ విచ్ ఎవర్ ఇస్ లోయర్. సెకండ్ స్టెప్ లో ఏముంది, విచ్ ఎవర్ ఇస్, అంటే ఫస్ట్ స్టెప్ కంపారిజన్ చేస్తే స్టాండర్డ్ రేట్ లో విచ్ ఎవర్ ఇస్ లోయర్. సో ఫేర్ రెంట్ కు ఇక్కడ ఏముంది, ఏ లోయర్, స్టాండర్డ్ రేట్ 66,000 లోయర్ ఉంది. 66,000 కంటే సెకండ్ హౌస్ కి వచ్చే 38,000, 45,000 విచ్ ఎవర్ ఇస్ లోయర్. సో 38,000 ఇస్ లోయర్ ఉంది. సో తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ విచ్ ఎవర్ ఇస్ లోయర్ అంటే ఓకే 38,000 లోయర్ ఉంది. తర్వాత ఇక్కడ మనకు 55,000, 56,000, దీంట్లో ఏం లోయర్ ఉంది, 55,000 తక్కువ ఉంది. తర్వాత వచ్చి ఫోర్త్ హౌస్ లో వచ్చేసి మనకు 46,000, 50,000 వేజ్ లో ఉంది, 46,000 తక్కువగా ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, థర్డ్ స్టెప్ లో సెకండ్ స్టెప్ వాల్యూ ఆఫ్ యాక్చువల్ రెంట్, ఈ రెండిట్లో కంపారిజన్ చేసినట్లయితే 80,000, 40,000, 52,000, 42,000 లో వీటిని మనం కంపేర్ చేసినప్పుడు మనకు వచ్చిన వాల్యూ గ్రాస్ యాన్యువల్ వాల్యూలో కంపేర్ చేసినప్పుడు 80,000 ఫస్ట్ హౌస్, 40,000 సెకండ్ హౌస్, 55,000 థర్డ్ హౌస్, 46,000 ఫోర్త్ హౌస్. సో అర్థమైంది అనుకుంటాను. సో ఇంకా ముందర నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ చూద్దాం. సో మిస్టర్ ఎక్స్ టుక్ ఏ లోన్ ఆఫ్ రూపీస్ 8 lakh on 1st October 2020 at 10% per annum for construction of house which is completed on 31st March 2024. Compute interest on capital borrowed for the previous year 2023-24. సో మనకి ఇక్కడ ఏం అడిగాడంటే, సో ఇంట్రెస్టింగ్ అనుకోమంటున్నాడు. ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2024-25 కి ప్రీవియస్ ఇయర్ లో ఉండే 2023-24 లో ఎంత ఇంట్రెస్ట్ మనం క్యాల్కులేట్ చేయాలి. ఇది సింపుల్ గా ఇంట్రెస్ట్ పైన ఉంది మొత్తం ప్రాబ్లం ఉంటుంది, ఇంట్రెస్ట్ పైన. దీన్ని చూసిన ముందు ఒక మనకు కొంచెం చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఈ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్, ఇది చూడండి ఒకసారి. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్, సో తర్వాత పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్, ఈ రెండు ఇంపార్టెంట్. సో ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఏంటంటే, సో అది ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అంటే సో హౌస్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో కంప్లీట్ అయ్యే రోజు నుంచి ముందుకు ఇదంతా ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్. కానీ ఇక్కడ మనకి ఏంటంటే, సో డేట్ ఆఫ్ రీపేమెంట్ ఆఫ్ లోన్ 31st March ఇమీడియట్లీ ప్రియర్ టు ది డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ అక్విజిషన్ ఆఫ్ ది ప్రాపర్టీ. సో మనకి ఈ ఇయర్ లో ఏదైతే ఇయర్ ఆఫ్ కంప్లీషన్, ఈ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఒక రోజు మొదలుపెట్టి ఇంకో రోజు కంప్లీట్ కావాలి. ఆ కంప్లీట్ అయ్యే రోజుకి ఆ ఏ ఇయర్ లో అయితే ఉందో ఆ ఇయర్ ను వదిలిపెట్టేసి దానికంటే ముందు ఇయర్ల అన్నిటి యొక్క ఇంట్రెస్ట్ ను మనం కలిపి ఏం చేస్తామంటే ఆ ఇంట్రెస్ట్ ను
మీరు ఎవరికైతే రెంట్‌కి ఇచ్చింటారో ఇన్‌కమ్ వచ్చినప్పుడు సో, అక్కడ ఈ రెంట్ అంతటిని ఒకసారి కాకుండా 5 ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో మనం డిడక్ట్ చేస్తూ ఉంటాము. సో, సపోజ్‌డ్ సో, మనకి ప్రీవియస్‌గా ఒక 3 సంవత్సరాల ఇంట్రెస్ట్ అనుకోండి. 3 సంవత్సరాల ఇంట్రెస్టు మనకి ఒక 3,00,000 ఇంట్రెస్ట్ అయిందనుకోండి. 3,00,000 ఇంట్రెస్ట్ మనం ఏం చేస్తామంటే డివైడెడ్ బై 5 చేస్తాం. అంటే 60,000, 60,000. సో, ఇట్లా ఏం చేస్తుందో ఈ 60,000 ఏదైతే ప్రీవియస్ 23, 24 ఉందో ఈ 60,000 అక్కడ ఏసి ఈ కరెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ గూడా అదే పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా అంటే లోన్ అంటే మనకు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిపోదు. 10, 15 సంవత్సరాలు లోన్ ఉంటుంది గదా! సో, అలాగూ ఇప్పుడు ఈ పోస్ట్ కన్స్ట్రక్షన్ ఏదైతే పీరియడ్ ఈ పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఉందో, ఈ పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్‌ను మనం ఏం చేస్తామంటే ఈ పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్‌ను సో, డైరెక్ట్‌గా నేరుగా ఇప్పుడు మనకి ఇయర్‌కి ఎంతొస్తుంది? ఇయర్‌కి 1,00,000 రూపీస్ వచ్చిందనుకో. సో, ఈ ఇయర్ మొత్తం ఇంట్రెస్ట్ ఇప్పుడు 1,00,000లో మనకి 10% అన్నప్పుడు ఎంత అవుతుందంటే 10,000 అవుతుంది. ఈ 10,000 ఇంట్రెస్ట్ ప్లస్ ఆ 60,000 మొత్తం కలిపేసి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ దగ్గర ఏస్తాం. సో, పోస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్ ద పీరియడ్ ఇంట్రెస్ట్ ఏందంటే ఏ ఇయర్‌లో నువ్వైతే యాక్చువల్ ఎంత ఇంట్రెస్ట్ అయితే నీకు అవుతుందో నువ్వు 15,00,000 తీసుకున్నప్పుడు 15,00,000 బై 10% అన్నప్పుడు నీకెంత అవుతుంది? 1,50,000 రూపీస్ నీకు కరెంట్ ఇయర్‌లో ఇంట్రెస్ట్ వస్తుంది. దాన్ని ప్రీవియస్ ఇయర్‌లో నువ్వు పే చేసినట్లయితే, ఆ ప్రీవియస్ ఇయర్‌లో ఇక్కడ మాత్రం టాక్సెస్ లాగా నువ్వు ఎంత పే చేస్తే అంత కాదు. నువ్వు పే చేసినా చేయకపోయినా ఆ సంవత్సరం నీకు ఇంట్రెస్ట్ ఉందంటే, సో నువ్వు పే చేయకుండా ఆపేసినా గాని నువ్వు అక్కడ డిడక్ట్ చేసుకునే ఆపర్చునిటీ నీకుంది. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఆల్రెడీ చెప్పాను. సో, కన్స్ట్రక్షన్ పీరియడ్ జరిగిన ఆ ఇయర్‌ని వదిలిపెట్టి, దానికంటే ముందు ఇయర్‌లన్నిటిని పే చేసిన ఇంట్రెస్ట్ అంతా కలిపి, మనం ఏం చేస్తామంటే, ఆ ఇంట్రెస్ట్‌ను 5 ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో మీరు రెంట్ తీసుకునేటప్పుడు పే చేయొచ్చు. సో, అది విషయం. సో, ఇక్కడ మనం దీన్ని కాలిక్యులేట్ చేద్దాము. సో, ఇక్కడ మిస్టర్ ఎక్స్ ఏం చేస్తారంటే 8,00,000 రూపీస్ తీసుకున్నారు. హౌస్ లోన్ తీసుకున్నారు. ఇక్కడ 10% పర్ యానమ్ ఇంట్రెస్ట్. సో, మిస్టర్ ఎక్స్ టుక్ లోన్ 80,000 తీసుకున్నాడు. ఫస్ట్ అక్టోబర్ స్టార్ట్ చేశారు. తర్వాత 31st మార్చ్ 2024లో కంప్లీట్ అయిపోయింది. కంప్యూట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ బారోడ్ ఫర్ ది ప్రీవియస్ ఇయర్ 23, 24. సో, మనకు ఆన్సర్ వచ్చేసి కంప్యూటింగ్ ఇంట్రెస్ట్ ఫర్ ది ప్రీవియస్ ఇయర్ 2023, 24. సో, 80,000 మనకి ఇంట్రెస్ట్ అనేది 10%. కాబట్టి 80,000 ఇంటూ 10/100 దట్ ఈస్ ఈక్వల్ టు మనకెంతొచ్చింది? 8,00,000 పైన 8,00,000 ఇంటూ 10/100 దట్ ఈస్ ఈక్వల్ ఎంతొచ్చింది మనకి? 80,000 రూపీస్ ఇంట్రెస్ట్ పర్ యానమ్. ఇది పర్ యానమ్ ఇంట్రెస్ట్ మనకొచ్చింది. పర్ యానమ్ 80,000 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో, ఇప్పుడు ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఏందంటే, సో, మనకి 31st మార్చ్ కంప్లీట్ అయిందంటే, ఈ ఇయర్ కాకుండా దీనికి ముందు ఇయర్స్ ఏవైతే ఉన్నాయో 31st మార్చ్ 2024 అంటే మనకి ఏ ఇయర్ వస్తుంది? 2023, 24 ఇయర్ వస్తుంది కదా! సో, ఈ ఈ ప్రీవియస్ ఇయర్ కాకుండా దాని ముందు ఇయర్ అంటే మనకు ఎక్కడొస్తుంది? మనకు 2022, 23 ఈ ఇయర్ వరకు మాత్రమే మనం ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అంటాము. ఏ ఇయర్ అయితే కంప్లీట్ అవుతుందో ఆ ఇయర్‌ని విడిచిపెట్టి దానికంటే ముందు ఇయర్స్ అన్నిటిని కూడా ప్రీవియస్ ఇయర్స్ దానికంటే ముందు ప్రీవియస్ ఇయర్స్ అన్ని కూడా ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ 1st అక్టోబర్ 2020 టు 31st మార్చ్ 2021 ఇది ఆ ఇయర్ తీసుకున్న ఇయర్. ఏ ఇయర్ అయితే తీసుకున్నామో ఆ తీసుకున్న ఇయర్ ప్రీవియస్ ఇయర్. ఎప్పుడు తీసుకున్నాం? 31st అక్టోబర్ నుంచి 31st మార్చ్ వరకు 2020, 21 ఇయర్. ఈ ఇయర్‌లో ఎన్ని రోజులున్నాయి? అక్టోబర్ నుంచి మొదలుపెట్టుకుంటే మనకు 6 మంత్ పీరియడ్. ఈ 6 మంత్ పీరియడ్‌లో మనకెంత? మనకి 12 మంత్స్‌కి 80,000 అన్నప్పుడు 6 మంత్‌కి 40,000 కదా! తర్వాత ఈ 31st 2021 నెక్స్ట్ డే ఏమవుతుంది మనకి? నెక్స్ట్ ఇయర్ 31st ఏప్రిల్ 2022, 31st మార్చ్ 2022 12 మంత్స్ ఉంటుంది. 80,000 ఏసుకున్నాము. తర్వాత ఫస్ట్ ఏప్రిల్ 2022 టు 31st మార్చ్ 2023 12 మంత్స్ ఉంటుంది. 80,000 ఏసుకున్నాము. సో, మనకు ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎంతొచ్చింది? మొత్తం ఈ 40,000, 80,000, 80,000 మొత్తం కాలిక్యులేట్ చేస్తే మనకు 2,00,000 రూపీస్ వచ్చింది. మనకొచ్చింది మొత్తం 2,00,000 రూపీస్. ఈ 2,00,000 రూపీస్ ఏముందంటే ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్. తర్వాత అసెస్మెంట్ ఇయర్ 2024, 25 ఇక్కడ మనం కాలిక్యులేట్ చేయాలంటే కరెంట్ ఇయర్ ఆర్ ప్రీవియస్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది మనకి? ఇప్పుడు మనకు ఒక ఇయర్‌కి 80,000 ఉన్నప్పుడు ఆ ఇయర్‌లో కూడా 80,000 ఇంట్రెస్టే ఉంటుంది. కాబట్టి ఎంత ఉంది? 80,000. 80,000 ఇప్పుడేముంది మనకు వచ్చిన ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 2,00,000 రూపీస్. 2,00,000 రూపీస్ దీన్ని ఏం చేయాలన్నాము? 5తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఈ 2,00,000ను మనము
5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ లో ఫర్దర్ నెక్స్ట్ ఎప్పుడైతే మనం రెంట్ రిసీవ్ చేసుకుంటామో ఆ ఇయర్ లో రెంట్ ట్యాక్స్ పే చేసేటప్పుడు మనం దాన్ని డిడక్ట్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఏం చేస్తుంటే మనం దాన్ని డిడక్ట్ చేసుకొని మిగిలిన అమౌంట్ పే చేయొచ్చు. అట్లాగే ఇప్పుడు 2 lakhs లో డివైడ్ చేస్తే మనకు 40,000 ఉంటుంది. 80,000 40,000 ఎంత మొత్తము 1,20,000 రూపీస్ ఎలిజిబుల్ ఇంట్రెస్ట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. ఇది మనకి ఎలిజిబుల్ ఇంట్రెస్ట్. ఏదైతే మనకు ఇన్కమ్ వస్తుందో హౌస్ ప్రాపర్టీ లో నుంచి స్టెప్ బై స్టెప్ ఇంకా ముందు ఉంది. హౌస్ ప్రాపర్టీ లో నుంచి మనం మనకు పే చేసిన ఇంట్రెస్ట్ డిడక్ట్ చేసుకొని మిగిలిన అమౌంట్ మనం పే చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్. సో మిస్టర్ హెచ్ has one house property which is let out at 82,000 per month, pay rent 95,000 per month, municipal value 75,000 per month, standard rent 83,000 per month, municipal taxes paid 80,000 and interest paid on loan for construction of house property 60,000. Compute his income from house property for the assessment year 2024-25. The computation income tax income from house property. సో ఫస్ట్ స్టెప్ కంపారిజన్ మనకి ఏముంది విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. సో ఇక్కడ ఏమైంది 75,000 మున్సిపల్ వాల్యూ ఉంది. ఇక మల్టిప్లై చేస్తే మొత్తం 9 lakhs వచ్చింది. పే రెంట్ 95,000. ఈ 9 lakhs నుంచి 11,40,000 లో ఈ రెండిట్లో ఏదైతే ఎక్కువ ఉంటుందో వన్ తీసుకోవాలి. మనకి ఎక్కువ ఉంది 11,40,000 ఉంది, దాన్ని తీసుకున్నాము. ఇక్కడ ఫస్ట్ స్టెప్ వాల్యూ వచ్చేసి మనకు 11,40,000. తర్వాత స్టాండర్డ్ రెంట్ వచ్చేసి స్టాండర్డ్ రెంట్ అంటే లీగల్ రెంట్, స్టాండర్డ్ రెంట్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేసేది. సో ఏముంటుంది మనకి 80,000 మల్టిఫై విత్ 12 దట్ ఈస్ గోడ్ 9,96,000. సో వీటి రెండిట్లో ఏది తక్కువ ఉంది 9,96,000 ఉంది. ఇది సెకండ్ స్టెప్ వాల్యూ. సో ఇప్పుడు యాక్చువల్ రెంట్ తీసుకుంటాము 82,000 మల్టిఫై విత్ 12 మరి ఎంత వచ్చింది మనకు 98,000 9,84,000. సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటాం. ఏది ఎక్కువ ఉంది మనకి ఎక్కువ ఉండేది అదే సెకండ్ స్టెప్ వాల్యూ ఉంది కాబట్టి 9,96,000 తీసుకుంటాం. సో ఇది గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఈ 9,96,000 గ్రాస్ యాన్యువల్ వాల్యూ. దీంతో సెలెక్ట్ చేస్తాం. ఏం చేస్తాం మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్. మున్సిపల్ ట్యాక్సెస్ ఎంత పే చేసాం మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ క్వశ్చన్ లో మనకు 80,000 ఇచ్చాడు. 80,000 నేరుగా తీసేసినామంటే మనకు వచ్చేది 9,16,000. ఈ 9,16,000 అనేది మనకు నెట్ యాన్యువల్ వాల్యూ. ఈ నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి డిడక్షన్స్ లెట్ చేస్తేనే మనకు వచ్చేదే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ లెస్ డిడక్షన్స్. స్టాండర్డ్ డిడక్షన్ ఎంత ఉంది 9,16,000 పైన నెట్ యాన్యువల్లీ పైన మనం అయితే 30% తీసుకుంటున్నాము. దాన్ని తీసుకుంటే మనకి ఎంత వచ్చింది 2,74,080,000 ఎంత అవుతుంది 2,74,800. తర్వాత దీనికి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఉంటుంది ఆల్రెడీ నేరుగా మనకు ఏ క్యాల్కులేషన్ లేకుండా లోన్ 60,000 పే చేశారని ఇచ్చినాడు. 60,000 ఈ రెండు కలిపి ఇక్కడ ఏం చేస్తున్నాం 3,34,800 9,16,000 లో నుంచి 3,34,800 తీసేస్తే మనకు వచ్చిందే 5,81,200. సో ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఇప్పుడు క్వశ్చన్ ఇది లాస్ట్ ప్రాబ్లం మొత్తం అన్ని కలిపేసి ఇదే లాస్ట్ ప్రాబ్లం ఇచ్చాను. మిస్టర్ ఎక్స్ owned a house in Delhi from the following particulars given below. Compute the income from house property for assessment year 2024-25. Municipal value 3 lakhs, pay rent 3,50,000, standard rent 2,80,000, actual rent per month 25,000, municipal taxes 20%, tax paid the owner 50%, expenses on repairs 80,000, insurance premium 6,000. X had borrowed a sum of 15 lakhs at 10% of annum on 1st July 2021 construction the construction of house property was completed on 28th February 2023. సో ఇది ప్రాబ్లం. సో మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి ఇంట్రెస్ట్ ఆ ఇయర్ మనకు ప్రీవియస్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంతో మన ఈ ప్రీవియస్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేద్దాం. సో ఆన్సర్ ఇంట్రెస్ట్ కాల్కులేషన్ ఆన్ లోన్. సో డేట్ ఆఫ్ లోన్ వచ్చేసి మనకు 1st July 2021 ఉంది. కంప్లీటెడ్ ఆన్ 28th February 2023 ఉంది. సో కన్స్ట్రక్షన్ కంప్లీటెడ్ ఇన్ ప్రీవియస్ ఇయర్. ఇప్పుడు ఏ ప్రీవియస్ ఇయర్ కంప్లీట్ అయింది మనకు 2022-23. సో ఈ ప్రీవియస్ ఇయర్ ని వదిలిపెట్టేసి దానికంటే ముందు ఇయర్ లోనే మనం క్యాల్కులేట్ చేయాలి. అంటే మనకు 2022 వరకు మనం ఏం చేయాలి దాన్ని విడిచిపెట్టేసేయాలి. సో ఇక్కడ చూడండి
మనము 1/4/2022 31st 3/2023. This previous do not consider as for our current year. So because this is for the assessment year 2023-24. సో ఈ ప్రీవియస్ ఇయర్ 23 రుణాలు ప్రీవియస్ అంటే అక్కడ ఆ ఇయర్ లోనే మనం పే చేసేసి ఉంటాం. సో మనకు మన ప్రీవియస్ ఇయర్ ఇది మన 2023-24 ప్రీవియస్ ఇయర్. ఈ ప్రీవియస్ ఇయర్ లో మనం పే చేసి తీసుకోవాలి. సో ప్రీవియస్ ఇయర్ కన్సిడర్డ్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ 31st 3/2022. సో ఇక్కడ మనము దీన్ని తీసుకోము. ఇప్పుడు చూడండి, ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్. మనకి కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1st జూలై నుంచి ఎప్పటి వరకు ఉంది? 31st 3/2022. సో ఇక్కడ చూడండి, మనకి ఇది ప్రీవియస్ ఇయర్, ఇది మనకు ప్రీవియస్ ఇయర్ టు బి కన్సిడర్డ్ ఫర్ క్యాల్కులేషన్. మనకు ప్రీవియస్ ఇయర్ లో పోస్ట్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఈ ఇయర్ కి మనం తీసుకుంటాం, ఈ ఇయర్ వరకు తీసుకుంటాము. ఎందుకంటే దీని తర్వాత 1st ఏప్రిల్ 2022 నుంచి 31st వరకు మనకేముంది? అది 22-23 ప్రీవియస్ ఇయర్. ఆ ఇయర్ లో హౌస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. హౌస్ కన్స్ట్రక్షన్ పీరియడ్ క్యాల్కులేట్ అయిన ఇయర్ ను మనం క్యాల్కులేట్ చేసుకోకూడదు, మన కన్సిడరేషన్ లోకి తీసుకోకూడదు. అదే ఇక్కడ చెప్తున్నాను. సో ఇప్పుడు మనకు ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ వచ్చేసి డేట్ ఆఫ్ లోన్ టు 31st 3/2022. ఇప్పుడు ఇదే చెప్పాను. సో ఈ ఇయర్, ఈ రోజు నెక్స్ట్ డే నుంచి మనకు నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రీవియస్ ఇయర్ లో లోన్, ఆ ప్రీవియస్ ఇయర్ లో హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. అది ఇంపార్టెంట్. సో మనం మొత్తం ఎన్ని నెలలు వచ్చినాయి? 9 months వచ్చింది. సో ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది మనకు? 9 months ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ 15 lakhs ఉంది కదా, 15 lakhs ఇంటూ 10/100, దట్ ఈస్ కోడ్ 1,50,000 పర్ ఇయర్. 1,50,000 పర్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 1,50,000 పర్ ఇయర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏం చేస్తాము? 1,50,000 ఇంటూ 9, 1,50,000 ఇంటూ 9 ఎంత అవుతుంది మనకి? 1,50,000 12 months లో 9 months కి మనం తీసుకోవాల్సింది. కాబట్టి ఎంత అవుతుంది మనకి? 1,12,500. ఇది ఇంట్రెస్ట్. సో ఇది మనకు ఒక ఇయర్ లో మనకు 1,50,000 ఇంట్రెస్ట్ వచ్చింది. దాని 9 months తో మనము తీసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుంది? 1,12,500 వస్తుంది. సో దిస్ ఈస్ ది 9 months పీరియడ్ ఇంట్రెస్ట్. సో దీన్ని ఏం చేస్తామంటే, ఇది ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ కాబట్టి దీన్ని 5 installments గా మనం మళ్ళీ డివైడ్ చేయాలి. సో 1,12,500 5 months ఇస్తుంది మనకు 22,500 పర్ ఇయర్ అసెస్మెంట్ లో పే చేయాల్సింది. సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ వచ్చేసి మనకు కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది మనకు? ఒక ఇయర్ లో ఎంత ఉంది? 1,50,000. ఒక ఇయర్ లో ఉండేది 1,50,000 ఇయర్ కి. మనం దీనికి సపరేట్ గా క్యాల్కులేట్ చేస్తాం. ఒక ఇయర్ లో ఎంత ఉందంటే 1,50,000. సో ఇది ఫుల్ ఇయర్ కాబట్టి 1,50,000 తీసుకున్నాం. తర్వాత ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఉంది 22,500. ఈ రెండు కలిపితేనే మనకు వచ్చేది ఇంట్రెస్ట్. స్టెప్ బై స్టెప్ క్యాల్కులేట్ చేద్దాం. మనకు ఫస్ట్ స్టెప్ కంపేర్ విచ్ ఇస్ ఎవర్ మున్సిపల్ వాల్యూ, ఫేర్ రెంట్. ఈ రెండు కంపేర్ చేస్తే మనకి ఏ ఎక్కువ ఉంది? 35,000, 3,50,000. సెకండ్ స్టెప్ కంపేర్ విచ్ ఇస్ ఎవర్ ఇస్ లోయర్. సో ఫస్ట్ స్టెప్ వాల్యూ స్టాండర్డ్ రెంట్. ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంది? 2,80,000. తర్వాత థర్డ్ స్టెప్ కంపేర్ విచ్ ఎవర్ ఇస్ హైయర్. సో సెకండ్ స్టెప్ వాల్యూ యాక్చువల్ రెంట్. యాక్చువల్ రెంట్ ఇచ్చిన మనకు 25,000 పర్ మంత్ ఇచ్చాడు కదా. సో యాక్చువల్ రెంట్ మనకి మొత్తం మల్టిపుల్ టు 12 3 lakhs వచ్చింది. సో విచ్ ఎవర్ ఇస్ హైయర్ రెండిట్లో? సో 3 lakhs. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ మనకు వచ్చేసి 3 lakhs. సో దీనిలో నుంచి మనం ఏమి డిడక్ట్ చేయాలి? మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్. ఏవైతే మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ చేసినామో వాటిని మనము తీసేయాలి. సో లివిడ్ మున్సిపల్ ట్యాక్సెస్ ఎంత విధించింది? మున్సిపల్ ట్యాక్సెస్ ఏముంది? మున్సిపల్ ట్యాక్సెస్ 20%. ఈ 20% దేంట్లో తీసుకోవాలి? ఇది మనకి ఇంపార్టెంట్. 20% దేంట్లో తీసుకోవాలంటే, ఏదైతే మున్సిపల్ ట్యాక్సెస్ 20% ఉంది, ఈ 20% మున్సిపల్ వాల్యూ ఏదైతే ఉందో మున్సిపల్ వాల్యూ పైన 20% తీసుకోవాలి. మున్సిపల్ వాల్యూ ఏది ఉంది? మున్సిపల్ వాల్యూ పైన. ఎందుకంటే వాళ్ళు ఏదైతే వాల్యూ తీసుకున్నారో ఆ వాల్యూ పైన వాళ్ళు 20% ఇంత ప్రాపర్టీ వాల్యూ, ఈ ప్రాపర్టీ పైన ఇంత పర్సెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయండి. సో మున్సిపల్ ట్యాక్సెస్ పేడ్ లో మనకి ఎంతైతే మున్సిపల్ ట్యాక్స్ పే చేసి విధించిందో, ఎంత విధించిందో 20%. 20% అంటే 3 lakhs లో 20%, దట్ ఈస్ 60,000. ఈ 60,000 లో మన ట్యాక్స్ పేర్ ఎంత పే చేస్తాడంటే, ట్యాక్స్ పేర్ పే చేసింది ట్యాక్స్ పేడ్ ఓనర్ 50%. ఈ 60,000 లో పేడ్ మున్సిపల్ ట్యాక్సెస్ 60,000 ఇంటూ 50/100, దట్ ఈస్ 50% అంటే దాంట్లో 30,000. ఇప్పుడు 3 lakhs లో నుంచి
30,000 ఇస్తే మనకు వచ్చేసింది 2,70,000. దిర్ ఇస్ ద నెట్ యాన్యువల్ వాల్యూ. సో నెట్ యాన్యువల్ వాల్యూలో మనం డిడక్షన్స్ ఏం చేస్తాం? లెస్ డిడక్షన్స్, స్టాండర్డ్ డిడక్షన్ ఎంత ఉంది? స్టాండర్డ్ డిడక్షన్ ఎక్కడి నుంచి తీసుకుంటాం? నెట్ యాన్యువల్ పైన 30% తీసుకుంటే మనకు 81,000 వచ్చేసింది. ఇంట్రెస్ట్ ఆన్ లోన్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఎంత మనం ఏం చేస్తాం? ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం కదా ప్రీవియస్ లో. సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. సో ఈ రెండు కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 1,50,000. ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ ఎంత? 22,500. రెండింటిని, ఈ మూడింటిని కలిపి ఇక్కడ మనం వేసి దీన్ని డిడక్ట్ చేస్తే ఎంత వచ్చింది మనకు? 16,500. ఈ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, దిస్ ఇస్ ద టాక్సబుల్ ఇన్కమ్. సో ఇది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఈ ఇన్కమ్ ని. సో ట్యాక్స్ పర్పస్ కోసం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీరు కంప్లీట్ గా ఇంకేమైనా కావాలంటే అన్ని అబ్జర్వ్ చేయండి. సో క్వశ్చన్స్ డౌట్ అడగండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందంటేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో సపోర్ట్ ఫర్ మోర్